Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 March 7. Today current affairs headlines Andhra Telangana DSC ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. తెలంగాణలో కూడా ఈసారి విజయం సాధించాలి. గ్యారెంటీగా ఈసారి డిఎస్సిలో ఒక్క జాబ్ వస్తే మన కష్టాలు తీరుతాయి, మన పేదరికం అనేది మారుతుంది నాన్న. ఆటోమేటిక్గా మన లైఫ్ మారుతుంది. ఒక్క జాబ్ కోసం మనం 5 years నుంచి వెయిట్ చేస్తున్నాం. అలాంటి జాబ్ రావాలి అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మనం అన్ని కోణాల్లో ఆలోచిస్తూ ఉండాలి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చాలా ప్లస్ అవుతుందన్న. సరే, టుడే కరెంట్ అఫైర్స్ ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ వన్, కాలా ఆజర్ వ్యాధి వార్తలో ఉంది. ఇటీవల కాలంలో ఏ దేశాన్ని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కాలా ఆజర్ వ్యాధి రహిత దేశంగా ప్రకటించింది. మాట్లాడదాం. నెక్స్ట్ వన్, భారతదేశపు తొలి ప్రపంచ శాంతి కేంద్రము. భారతదేశంలో తొలిసారిగా ప్రపంచ శాంతి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? చాలా ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ వన్, ప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారము. ఇటీవల కాలంలో మోడీకి మొత్తం ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఎన్ని వచ్చాయి? లేటెస్ట్గా ప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారం రావడం జరిగింది. ఈ అవార్డుని ఎవరు తీసుకున్నారు చూద్దాం. నెక్స్ట్ వన్, జాతీయ యోగా ప్రకృతి పరిశోధన కేంద్రము. జాతీయ యోగా ప్రకృతి పరిశోధన కేంద్రము ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్నారు. ఏ ప్రదేశంలో ఏర్పాటు చేయనున్నారు చూద్దాం. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జోయా మాలియా బాగ్జీ వార్తలో ఉన్నారు. సుప్రీంకోర్టుకి ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు? 34 members. దీంట్లో సీనియారిటీగా ఎవరు ఉంటారు? వారు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తారు. ప్రజెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు పనిచేస్తున్నారు? జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు పనిచేస్తున్నారు. ఇవి మనకున్న హెడ్లైన్స్. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్, కాలా ఆజర్ వ్యాధి వార్తలో ఉంది. ఫస్ట్ వన్ మనం చూసుకుని దీని యొక్క లక్షణాలు ఏంటి? కాలా ఆజర్ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి మనం చూద్దాం. గమనిస్తే బరువు తగ్గడము. నెక్స్ట్ వన్, తీవ్రమైన జ్వరం వస్తుందమ్మా, తీవ్రమైన జ్వరం. నెక్స్ట్ వన్, నోటి దుర్వాసన. నెక్స్ట్ వన్, పళ్ళు చిగుర్ల నుండి రక్తం కారడము. మరి ఇలాంటి లక్షణాలు ఉన్న ఒక వ్యాధి కాలా ఆజర్ వ్యాధి. ఎందుకు వార్తలో వచ్చింది సార్ అంటే, భారతదేశాన్ని 2025లో ఈ వ్యాధి కంప్లీట్గా తగ్గిపోయినట్లు, భారతదేశంలో ఈ వ్యాధి కంప్లీట్గా తగ్గిపోయినట్లు మరి ఎవరు ప్రకటించారు అంటే WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ప్రకటించారు. 2025ను కాలా ఆజర్ వ్యాధి రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించారు? భారతదేశాన్ని. ఎవరు ప్రకటించారు అంటే WHO అని గుర్తుపెట్టుకోవాలి. WHO భారత్ను ప్రకటించింది. మరి ఇటీవల కాలంలో WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశంలో ఏ వ్యాధి రహిత దేశంగా ప్రకటించింది? గమనించాలమ్మా, ట్రకోమా వ్యాధి రహిత దేశంగా భారతదేశాన్ని ప్రకటించింది. ఓకే, మరలా ఇప్పుడు ఏంటమ్మా, కాలా ఆజర్ వ్యాధి రహిత దేశంగా. గమనించాలమ్మా, ట్రకోమా వ్యాధి కానీ కాలా ఆజర్ అంటే మన ఇండియా గుర్తు రావాలి. అలాగే ఇటీవల కాలంలో WHO మలేరియా రహిత దేశాలుగా ఏ దేశాలు ప్రకటించింది? ఫస్ట్ వన్, ఈజిప్ట్, జార్జియా. నెక్స్ట్ కేప్ వెర్డ్. ఈ 3 దేశాలని మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది ఎవరంటే WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు. అలాగే ఇటీవల కాలంలో జోర్డాన్ దేశాన్ని WHO ఎలా ప్రకటించిందంటే కుష్టి వ్యాధి రహిత దేశంగా ప్రకటించింది. అంటే కంప్లీట్గా ఆ దేశంలో ఆ వ్యాధి లేదని అర్థము. ఓకేనా? జాతీయ కుష్టి వ్యాధి దినోత్సవం ప్రతి సంవత్సరము మనం ఎప్పుడు జరుపుకుంటాం? జనవరి 30వ తారీఖున జరుపుకుంటాం. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ మలేరియా డే. ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రతి సంవత్సరము ఏప్రిల్ 25వ తారీఖున జరుపుకుంటాం. ఇప్పుడు వార్తల్లోకి WHO వచ్చింది, ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరి ఈ సంస్థ 1948 ఏప్రిల్ 7 ఏర్పాటు అయింది. దీని ప్రధాన కార్యాలయం జెనీవా అంటే స్విట్జర్లాండ్ అని గుర్తుపెట్టుకోవాలి.
మరి ప్రజెంట్ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ఎవరంటే చాలా చాలా ఇంపార్టెంట్ టెడ్రస్ అథానం గాంబ్రియాసిస్. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7కి ఇంపార్టెన్స్ వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? ఏప్రిల్ 7, 2024 థీమ్ ఇతివృత్తము ప్రపంచ ఆరోగ్య దినోత్సవం లేదా వరల్డ్ హెల్త్ డే 2024 థీమ్ అంటే ఇతివృత్తము. గమనించాలి. మై హెల్త్ మై రైట్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటీవల కాలంలో డబ్ల్యూహెచ్ఓ నుంచి ఏ 2 దేశాలు వైదొలిగాయి అంటే కంప్లీట్గా సభ్యత్వం రద్దు చేసుకున్నాయి అంటే మనకి అర్జెంటీనా నెక్స్ట్ అమెరికా, USA. ఈ 2 దేశాలను డబ్ల్యూహెచ్ఓ నుంచి సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నాయి. ఇటీవల కాలంలో డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు మెదడు వాపు వ్యాధిని ఎలా ప్రకటించింది? నెక్స్ట్ అంతర్జాతీయ ముప్పుగా ప్రకటించింది. ఇటీవల కాలంలో డబ్ల్యూహెచ్ఓ ఏ వ్యాధిని అంతర్జాతీయ ముప్పుగా ప్రకటించింది? గమనించాలి. మెదడు వాపువ్యాధిని. చాలా ఇంపార్టెంట్ నాన్న, అలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. ఒకసారి చూసుకున్నాను. కాలా ఆజర వ్యాధిని భారతదేశ రహిత దేశంగా ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అలాగే భారతదేశంలో ట్రకోమా వ్యాధి రహిత దేశంగా కూడా ప్రకటించింది. అదే మలేరియా ఫ్రీ కంట్రీస్ అంటే ఈజిప్టు, జార్జియా, కేప్ వెర్డే గుర్తుపెట్టుకోవాలి. అంటే కుష్టి వ్యాధి రహిత దేశంగా అయితే జోర్డన్ దేశాన్ని ప్రకటించింది. ఇటీవల కాలంలో డబ్ల్యూహెచ్ఓ నుంచి ఏ దేశాలు సభ్యత్వం రద్దు చేసుకున్నాయంటే అర్జెంటీనా, USA. డబ్ల్యూహెచ్ఓ 1948 ఏప్రిల్ 7 ఏర్పాటు అయింది. జెనీవా హెడ్ క్వార్టర్. ప్రజెంట్ డబ్ల్యూహెచ్ఓ సెక్రటరీ జనరల్ టెడ్రస్ అథానం గాంబ్రియాసిస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే భారతదేశపు తొలి ప్రపంచ శాంతి కేంద్రము ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే హర్యానాలో గురుగ్రామ్ అనే ప్రాంతంలో. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మనం లింక్ చేసుకోవాల్సిన పాయింట్ ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకో సింపుల్గా. ఆ పాయింట్ ఏంటంటే వరల్డ్ పీస్ సెంటర్ ఇండియా పాస్ట్ దేశంలోనే తొలిసారిగా ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? హర్యానా. అంటే హర్యానాలో ఏ ప్రాంతం? గురుగ్రామ్ అని గుర్తు రావాలి. నెక్స్ట్ ప్రపంచ శాంతి దినోత్సవం వరల్డ్ పీస్ డే. ప్రపంచ శాంతి దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖు జరుపుకుంటాం. మరి ప్రపంచ శాంతిలో 2024 ప్రకారము భారతదేశంలో 116వ స్థానంలో ఉంది. మరి ప్రపంచ శాంతిలో ఫస్ట్ ప్లేస్ ఏముందంటే ఐస్లాండ్. ఓకేనా? ప్రపంచ శాంతిలో ఇండియా ర్యాంకు 116, ఫస్ట్ ప్లేస్ ఐస్లాండ్ ఉంది. అదే ప్రపంచ సంతోషంలో ఇండియా ర్యాంకు 126, మరి ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫిన్లాండ్. నెక్స్ట్ ప్రపంచ పత్రిక స్వేచ్ఛలో ఇండియా ర్యాంక్ 2024 పర్పస్ 159 ఉంది. ఫస్ట్ ప్లేస్ నార్వే ఉంది నాన్న. నార్వే. ఇలా పాయింట్స్ ఏమైనా వస్తే లింక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు హర్యానా వార్తలో ఉంది. హర్యానా అంటే గురుగ్రామ్. మరి హర్యానా ప్రజెంట్ సీఎం ఎవరు నాన్న? ముఖ్యమంత్రి నాయబ్ సైని. ప్రజెంట్ హర్యానా గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారు? మాస్టారు అంటే బండారు దత్తాత్రేయ అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ గుడ్. మరి హర్యానా వార్తల్లో ఉంది కదా మాస్టర్, ఏమైనా ఉందా? ఇంపార్టెన్స్ ఉంది నాన్న. ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఐఎస్ఏలో దాదాపుగా 120 కంట్రీస్ వరకు జాయిన్ అవ్వచ్చు. ప్రజెంట్ పర్మనెంట్ మెంబర్షిప్గా 104 కంట్రీస్ దాంట్లో ఉన్నాయి, మనకు ఐడియా ఉంటుంది. 105 కూడా ఇంకో కంట్రీ జాయిన్ అవుతుంది. ఐఎస్ఏ అనేది మనకి 2015లో ఏర్పాటైంది. 2015. మరి ఐఎస్ఏ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే గురుగ్రామ్ అని గుర్తుపెట్టుకోవాలి. హర్యానా. మరి హర్యానా రాష్ట్రానికి చెందిన వారే వినీష్ పొగాట్ నాన్న మనకి 33వ ప్యారిస్ ఒలింపిక్స్లో 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందని ఆమెను ఒలింపిక్స్ని తొలగించారు. అయినా సరే ఫైనల్గా అక్కడ మనకి హర్యానాలో మనకి ఎంపీ అయ్యారు ప్రజెంట్ వినీష్ పొగాట్. సాక్షి మాలిక్ వినే ఉంటాం. సాక్షి మాలిక్ అంటే రెజ్లింగ్ క్రీడాకారిణి. ఈ సాక్షి మాలిక్ ఇటీవల కాలంలో ఒక పుస్తకం కూడా రాసింది, విట్నెస్ అనే పుస్తకం. ఎవరు రాశారు? సాక్షి మాలిక్. మీకు రెజ్లింగ్ క్రీడాకారిణి సాక్షి మాలిక్. ఇలా పాయింట్స్ మనము లింక్ చేస్తూ ఉండాలన్న చాలా చాలా ప్లస్ అవుతుంది. ఇదే హర్యానా గురుగ్రామంలో
గ్రామంలో యూకేకి చెందినవారు, యూకే అంటే బ్రిటన్కి చెందినవారు ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. ఆ యూనివర్సిటీ పేరే సౌతాంప్టన్ యూనివర్సిటీ. సౌతాంప్టన్ యూనివర్సిటీ. ఇవన్నీ కరెంట్ అఫైర్స్ పాయింట్స్ నాన్న. ఇటీవల కాలంలో సౌతాంప్టన్ యూనివర్సిటీ అంటే ఏం గుర్తు రావాలి? బ్రిటన్కి చెందినవారు మన భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే హర్యానా గురుగ్రామ్ అనే ప్రాంతంలో. ఇలా చూస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారము. మనకి మోడీ గారికి 2024లో ఒక దేశం ఒక అత్యున్నత పురస్కారం ప్రకటించింది. ఈ అవార్డుతో కలిపి మోడీ గారికి 20 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయన్న. 20 ఇంటర్నేషనల్ అవార్డు ప్రకటించారు. ఈ అవార్డును లేటెస్ట్గా మోడీ గారి పేరు మీదుగా ఎవరు తీసుకున్నారు? మరి ఏ దేశం ఇచ్చింది అంటే బార్బాడోస్ అత్యున్నత పురస్కారము. ఇది మోడీకి వచ్చిన 19వ ఇంటర్నేషనల్ అవార్డునన్న. 19వ ఇంటర్నేషనల్ అవార్డు. మరి మోడీకి వచ్చిన 20వ ఇంటర్నేషనల్ అవార్డు ఏ దేశానికి చెందింది అంటే మనకు గుర్తు రావాల్సింది కువైట్ దేశం ఇచ్చింది. కువైట్. మరి కువైట్ ఇచ్చిన అవార్డు పేరు గమనిస్తే అవార్డు పేరు ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్. ఏం పేరున? ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్. ఈ మోడీకి వచ్చిన 20వ ఇంటర్నేషనల్ అవార్డు కువైట్ దేశం ఇచ్చిందన్న. 19వ ఇంటర్నేషనల్ అవార్డు ప్రకటించింది బార్బడోస్. అవార్డుని లేటెస్ట్గా మోడీ గారు తీసుకోకుండా మోడీ గారి పేరు మీదుగా ఎవరు తీసుకున్నారు అంటే మనం గమనించాలి. భారత విదేశాంగ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా తీసుకున్నారు నిన్నటి రోజున. అవార్డు పేరు గమనించాలి. ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్. గమనించాలి. ఇటీవల కాలంలో ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డు ఎవరికి ప్రకటించారు? మోడీ గారు. మోడీ గారి పేరు మీదుగా ఎవరు తీసుకున్నారంటే పబిత్ర మార్గెరిటా. ఎవరంటే భారత విదేశాంగ సహాయ మంత్రి. మరి ప్రజెంట్ బార్బడోస్ ప్రధాని ఎవరు ఉన్నారంటే మయు అమేర్ మోట్లీ గారు ఉన్నారు. ఇటీవల కాలంలో వార్తలు ఉన్న అవార్డ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. లేటెస్ట్గా ఆస్కార్ అవార్డు వచ్చాయి. 2024 97 ఆస్కార్ అవార్డ్స్. మనకి అమెరికా కాలమానం ప్రకారం 2025 మార్చి 2వ తారీఖున ప్రకటించారు. దీంట్లో ఉత్తమ చిత్రం చెప్పుకున్నాం అనోరా. మన వీడియోలో ఉంటుందమ్మా, మన క్లాస్ చూడండి. అనోరా 2025 ఆస్కార్ అవార్డు ఉత్తమ చిత్రం అనోరా. ఈ అనోరాకి 5 అవార్డ్స్ వచ్చాయని చెప్పుకున్నాం. 5 అవార్డ్స్ వచ్చాయి. వెరీ గుడ్. ఆస్కార్ అవార్డుకి మరొక పేరే అకాడమీ అవార్డ్స్ అని చెప్పుకున్నాం. అకాడమీ అవార్డ్స్. అలాగే నాన్న మనకి 2025కు సంబంధించి నోబెల్ అవార్డు ప్రకటిస్తారు. అక్టోబర్లో ప్రకటిస్తారు. నోబెల్ అవార్డు ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖున ఇస్తారు కదా. మనకి అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ గారికి నోబెల్ శాంతి అవార్డుకి నామినేట్ అయ్యారు. ఎవరంటే ట్రంప్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు నోబెల్ పీస్ అవార్డుకి నామినేట్ అయ్యారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మోడీ గారు వార్తల్లోకి వచ్చారు కన్నా మోడీ గారు 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 9, 2024లో. ఇలా పాయింట్స్ అని లింక్ చేసుకోవాలి. మోడీ గారు 3వసారి ప్రధాని అయిన తర్వాత తొలిసారిగా దేనిపైన సంతకం చేశారు? పిఎం కిసాన్ అనే పథకం పైన సంతకం చేశారు నాన్న. లేటెస్ట్గా మోడీ గారు వంతార అభయారణ్యాన్ని అని ప్రారంభించారని చెప్పుకున్నాం. గుజరాత్. దీన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు ఏర్పాటు చేశారు. వంతార్ అంటే గుజరాత్ గుర్తు రావాలి. అలాగే లేటెస్ట్గా మోడీ గారు గిర్ అభయారణ్యాన్ని సందర్శించారు. గిర్ అభయారణ్యం అంటే గుజరాత్లో ఉంది నాన్న. మోడీ గారు గార్బా డ్యాన్స్ పైన ఒక సాంగ్ రాశారు. గార్బా డ్యాన్స్ అంటే నాన్న మనకు గుర్తు రావాల్సింది చాలా చాలా ఫేమస్. గుజరాత్ యొక్క నృత్యం గార్బా డ్యాన్స్. ఈ గార్బా డ్యాన్స్ పైన మోడీ గారు సాంగ్ రాశారని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో మోడీ పర్యటనలు ఏమైనా ఉన్నాయా చూసుకుండాలి. మోడీ అంటే ఆయా దేశాలతో చేసుకున్న అగ్రిమెంట్లు ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చూస్తే మీకు చాలా ప్లస్ అవుతుందన్న. మరి మోడీ గారు పేరు మీదుగా మోడీ గారు ఒక బుక్ రాస్తారు. ఆయన మీకు ఐడియా ఉంటుంది మా డిఎస్సిలో చాలా ప్లస్ ఎగ్జామ్ వారియర్ అని బుక్ రాసింది మోడీ గారు రాస్తారు. అంటే పరీక్షల సమయంలో పిల్లవారు స్ట్రెస్ అవ్వకుండా ఒక బుక్ రాస్తున్నారు. ఏ బుక్ అంటే ఎగ్జామ్ వారియర్. అలాగే మోడీ గారి పేరు మీదుగా ద మేకింగ్ ఆఫ్ లెజెండ్ బుక్ రాసింది ఎవరంటే బిందేశ్వర్ పాఠక్ రాశారు గతంలో. అలాగే లేటెస్ట్గా మరొక బుక్ పేరు మోడీ గవర్నెన్స్
మోడీ గవర్నెన్స్ ట్రయాంఫ్ బుక్ పేరే మోడీ గవర్నెన్స్ ట్రయాంఫ్ అని బుక్ రాసింది ఎవరంటే తరుణ్ చుగ్ గారు. తరుణ్ చుగ్ రాసిన బుక్ పేరు మోడీ గవర్నెన్స్ ట్రయాంఫ్. ఇలా సబ్జెక్ట్ నేను చేసుకోవాలి నాన్న. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే జాతీయ యోగా ప్రకృతి పరిశోధన సంస్థ ఎక్కడంటే మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు అప్కమింగ్. మరి ఎవరు ప్రకటించారంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ప్రకటించారు. యోగా ప్రకృతి పరిశోధన కేంద్రము అమరావతి అని గుర్తు రావాలి. ఇటీవల కాలంలో లేటెస్ట్ మనం చెప్పుకున్నాం ఒక పాయింట్. ఏమని చెప్పుకున్నాం? ఆసియా యోగాసన పోటీలు గుర్తు రావాలి. ఆసియా యోగాసన పోటీలు. ఈ ఆసియా యోగాసన పోటీలు మన ఇండియాలో జరుగుతాయని మాట్లాడుకున్నాం. ఎప్పుడు అంటే 2025 మార్చి 29 నుండి 31 వరకు జరుగుతాయి. ఎక్కడ? న్యూఢిల్లీలో ప్రధానంగా ఇందిరాగాంధీ క్రికెట్ స్టేడియంలో. ఇందిరాగాంధీ క్రికెట్ స్టేడియం గుర్తుపెట్టి సరిపోతుంది. వరల్డ్ యోగా డే ప్రపంచ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖున జరుపుకుంటాం. ఎప్పటి నుంచి జరుపుకున్నాం? 2015 నుంచి జరుపుకున్నాం. ఫస్ట్ యోగా డే 2015. ఈ 2015 జనవరి 22వ తారీఖున ఒక కార్యక్రమాన్ని మోడీ గారు ప్రారంభించారు. ఎక్కడండి? హర్యానాలో. ఆ కార్యక్రమం పేరు బేటీ బచావో బేటీ పడావో. బేటీ పడావో అని కార్యక్రమం ప్రారంభించారు. ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి 2025 జనవరి 22 నాటికి 10 years అవుతుందన్న. 10 years 10 సంవత్సరాలు పూర్తయింది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన కార్యక్రమం మీకు చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగలుగా ఇవన్నీ చూస్తూ ఉండాలి. లేటెస్ట్గా అనకాపల్లిలో నోకంబిక జాతరను రాష్ట్ర పండగ ప్రకటించారు. యోగి వేమన జయంతిని రాష్ట్ర పండగ ప్రకటించారు. కవిత్రి మొల్ల జయంతిని రాష్ట్ర పండగ ప్రకటించారు. అలాగే మనకి విశ్వకర్మ జయంతిని కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు. అలాగే మనకి కనకదాస్ జయంతిని కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు. రథసప్తమిని కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు. లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ని రద్దు చేశారు. ఇవన్నీ చూస్తూ ఉండాలి, మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుందన్న. అలాగే విశాఖపట్నంలో క్రీడా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకున్నాం. ఎవరికంటే దివ్యాంగులకు వికలాంగులకు సంబంధించి ఒక క్రీడా కేంద్రాన్ని దాన్ని ఏర్పాటు చేయనున్నారని చెప్పుకున్నాం. ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జోయ్ మాలియా బాగ్చి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎవరు వచ్చారమ్మా? జోయ్ మాలియా బాగ్చి. మరి ఎవరంటే కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని 5 సభ్యుల కొలీజియం సిఫార్సు చేసిన ఈయన పేరును. ఒకవేళ ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వస్తే దాదాపు 6 సంవత్సరాల పాటుగా ఉంటారు. అండ్ ఫైనల్గా సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోద ముద్ర వేస్తే ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వస్తారు. జస్ట్ వీళ్ళు ఏం చేస్తారు? సెలెక్ట్ చేస్తారు ఈయన పేరుని, నియమించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎవరంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉంటారు. దీంట్లో సీనియారిటీలో ఫస్ట్ పర్సన్ అంటే ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34, సీనియారిటీలో ఫస్ట్ ఎవరు ఉంటే ఆయన ప్రధాన న్యాయమూర్తి నాన్న. మరి ప్రజెంట్ సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు పనిచేస్తున్నారు? జస్టిస్ సంజీవ్ ఖన్నా. జస్టిస్ సంజీవ్ ఖన్నా 51వ ప్రధాన న్యాయమూర్తి. ఈయన పదవ కాలం 2025 మే వరకు ఉంటుంది. మరలా ఈయన ప్లేస్లో మనకి 52 CJIగా అంటే సుప్రీంకోర్టుకు 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు రాబోతున్నారు? జస్టిస్ BR గవాయ్ వస్తారు. వెరీ గుడ్. మరి సుప్రీంకోర్టు వార్తల్లోకి వచ్చింది కావున భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం పిలుస్తాం సుప్రీంకోర్టుకి తొలి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు పనిచేశారు? సుప్రీంకోర్టుకి తొలి ప్రధాన న్యాయమూర్తిగా HJ ఖానియా పనిచేశారు. సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తెలుగువారు 2 members అని చెప్పుకున్నాం గతంలో. కోకా సుబ్బారావు, జస్టిస్ NV రమణ. సుప్రీంకోర్టు 1950 జనవరి 28వ తారీఖున ఏర్పాటైంది. మన క్లాస్ స్టార్టింగ్ చూసిన వ్యక్తులు కూడా అర్థం అవ్వాలన్న, అందుకే పాయింట్స్ అనే లింక్ చేస్తారు, రీకాల్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే గతంలో జరిగిన పాయింట్స్ ఒకసారి రీకాల్ చేసుకోవాలి. ఈ సుప్రీంకోర్టు ఏర్పాటై 2025
జనవరి 28 నాటికి 75 ఇయర్స్ అవుతుందన్న. 75 ఇయర్స్, వెరీ గుడ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా ఇక్రిసా టు డీజీగా ఎమాన్సు పాఠక్. డీజీ అంటే డైరెక్టర్ జనరల్గా ఎవరు వచ్చారంటే ఎమాన్సు పాఠక్. మరి ఇక్రిసాట్ అంటే అంతర్జాతీయ మెట్ట పంటల వ్యవసాయ పరిశోధన సంస్థ. ఇక్రిసాట్ అని పిలుస్తాం. దానికి డీజీగా వచ్చిన వ్యక్తి ఎమాన్సు పాఠక్. ఈ సంస్థ 1972లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్ అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న వ్యక్తులు ఏమైనా ఉన్నారా? వార్తలో ఉన్న వ్యక్తులు నియామకాల నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. లేటెస్ట్గా చూస్తూ ఉండాలి. కొన్ని పాయింట్స్ మీకు ఒకసారి లింక్ చేస్తాం. మీకు తెలిసిన పాయింట్సే ఒక దగ్గర రాసుకోండి. ఇటీవల కాలంలో సిఐఎస్ఎఫ్ న్యూ డైరెక్టర్ జనరల్గా ఎవరు వచ్చారు అంటే రాజవేంద్ర సింగ్ భట్టి సిఐఎస్ఎఫ్ న్యూ డైరెక్టర్ జనరల్. అలాగే బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఎవరు వచ్చారు నాన్న? దళిజిత్ సింగ్ చౌదరి పనిచేస్తున్నారు. అలాగే మనకి సిఆర్పిఎఫ్ వెరీ లేటెస్ట్ వచ్చారు. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి డీజీగా ఎవరు వచ్చారు అంటే జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. వార్తలోని వ్యక్తులు ఇవన్నీ చూసుకోవాలి. అలాగే యూపీఎస్సీ చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు? ప్రీతి సుదాన్. అలాగే సిబిఐ డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే ప్రవీణ్ సూడ్. అలాగే సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి ఎవరు పనిచేస్తున్నారు అంటే నల్లతంబి కలాయి అలాగే ఇస్రో చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు? వి నారాయణన్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పాం జస్టిసు సంజీవ్ ఖన్నా. అదే ఆర్బీఐ గవర్నర్, ప్రజెంట్ ఆర్బీఐకి 26th గవర్నరు సంజయ్ మల్హోత్రా. అలాగే జాతీయ మహిళా కమిషన్కి చైర్పర్సన్గా వెరీ లేటెస్ట్ ఎవరు వచ్చారు అంటే విజయ రహత్కర్. ఈ పాయింట్స్ అన్ని చూసుకోండి. సిఐఎస్ఎఫ్ రాజవేంద్ర సింగ్ భట్టి, బిఎస్ఎఫ్ దళిజిత్ సింగ్ చౌదరి, సిఆర్పిఎఫ్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, యూపీఎస్సీ ప్రీతి సుదాన్, సిబిఐ ప్రవీణ్ సూడ్, సిఎస్ఐఆర్ నల్లతంబి కలాయి సెల్వి, ఇస్రో వి నారాయణన్, సుప్రీంకోర్టు ప్రధాన జస్టిస్ సంజీవ్ ఖన్నా, అదే ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, విజయ్ రహత్కర్, జాతీయ మహిళా కమిషన్. ఇలా రోజు మీకు ఏమన్నా వస్తే పాయింట్స్ అని లింక్ చేస్తూ ఉంటా. చాలా ప్లస్ అవుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే చంద్రునిపై మరిన్ని చోట్ల ఐస్ అంట. అంటే మంచుగడ్డలు కరిగే అవకాశం లేదు ఫ్యూచర్లో. అది వాటర్గా మారే అవకాశం కూడా లేదని గుర్తించారు. చంద్రునిపై అంటే కొన్ని ప్రదేశాల్లో మంచు లేదా ఐస్ ఉన్నట్లు గుర్తించారు ఇటీవల కాలం. దీంట్లో భాగంగా చంద్రయాన్ 3 ప్రయోగం చేశాం కదా. భారతదేశం 2023 జూలై 14వ తారీఖున చంద్రునిపై అడుగుపెట్టింది. చంద్రునిపైన అడుగు పెట్టడానికి 2023 జూలై 14వ తారీఖున ప్రారంభమయ్యాం. ఎప్పుడు ల్యాండ్ అయ్యాం? 2023 ఆగస్ట్ 23వ తారీఖున ల్యాండ్ అయ్యాం. ఈ సమయంలో అక్కడ నుండి సేకరించిన ఇన్ఫర్మేషన్ ద్వారా లేటెస్ట్గా అక్కడ ఐస్ ఉన్నట్లు గుర్తించారు. చూద్దాం. చంద్రుని ఉపరితలానికి క్రింద ధ్రువ ప్రాంతాలు ఐస్ ఉందంట. దేంట్లో భాగంగా అంటే చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా. చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా. నెక్స్ట్ వన్, అహ్మదాబాద్ యూనివర్సిటీ శాస్త్రవేత్త దుర్గా ప్రసాద్ కారణం గుర్తించారు. నెక్స్ట్ వన్, చంద్రుని ఉపరితలంపై 82 డిగ్రీల సెల్సియస్ నుంచి -170 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత ఉంటుంది అంట. వెరీ గుడ్. మరి చంద్రయాన్ 3 ప్రయోగం గుర్తు రావాలి. చంద్రయాన్ 3 ప్రయోగము 2023 జూలై 14వ తారీఖున ప్రారంభించాం. భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ. మరి చంద్రుని పైన ల్యాండ్ అయింది 2023 ఆగస్ట్ 23వ తారీఖున. మరి ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని శివశక్తి అని పేరు పెట్టాం. శివశక్తి. చంద్రుని పైన అడుగుపెట్టి దక్షిణ ధ్రువాన్ని తాకిన తొలి దేశం సౌత్ పోల్ సాఫ్ట్ ల్యాండ్. చంద్రుని పైన అడుగుపెట్టి దక్షిణ ధ్రువాన్ని తాకిన తొలి దేశం మన ఇండియా. ఏ రోజు అంటే 2023 ఆగస్ట్ 23వ తారీఖున. ఇప్పుడు చంద్రయాన్ 3 ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని శివశక్తి అని పేరు పెట్టాం.
చంద్రయాన్-3 అడుగుపెట్టిన రోజు ఉంది కదా, ఆ రోజుని ఏ విధంగా ప్రకటించామంటే నేషనల్ స్పేస్ డే, జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించాం. జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రకటించాం. చంద్రయాన్-3 ప్రయోగంలో పంపించిన పేలోడ్స్ మొత్తం 3 నాన్న గమనించాలి. 3 పేలోడ్స్. ఒకటి ప్రపల్షన్ మాడ్యూల్, నెక్స్ట్ వన్ ల్యాండర్ మాడ్యూల్. మరి ల్యాండర్కి మనం పెట్టిన పేరే విక్రమ్. నెక్స్ట్ వన్ రోవర్. మరి రోవర్కి మనం పెట్టుకున్న పేరే ప్రజ్ఞాన్. చాలా ఇంపార్టెంట్. మా చంద్రయాన్-3 ప్రయోగంలో పంపించిన పేలోడ్స్ మొత్తం 3: ప్రపల్షన్ మాడ్యూలు, ల్యాండర్ మాడ్యూలు, రోవర్ మాడ్యూల్. ఓకే, వెరీ గుడ్. ఇటీవల కాలంలో ఇస్రో, భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అద్భుతమైన ప్రయోగాలు చేస్తున్నాను. అలాగే మనం 2027లో చంద్రయాన్-4 కూడా చేస్తాం. చంద్రయాన్-4 ప్రయోగము 2026లో గగనయాన్ ప్రయోగం చేయబోతున్నాం. గగనయాన్ అనేది ఇస్రోకి తొలి మానవ సహిత యాత్ర. గగనయాన్ ప్రయోగం ద్వారా 4 మెంబర్స్ పంపిస్తున్నాం. ఇస్రో 4 మెంబర్స్. ఆ 4 మెంబర్స్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణను, సుభాన్స్ శుక్లా. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, సుభాన్స్ శుక్లా. అలాగే మనకి ఇస్రోకి 100వ ప్రయోగము 2025 జనవరి 29వ తారీఖున ఇస్రో చేసిన 100వ రాకెట్ ప్రయోగము. దీన్నే GSLV F-15 రాకెట్ ప్రయోగం అంటాం. 2025 జనవరి 29వ తారీఖున ఇస్రో చేసింది. ఇస్రోకి 100వ రాకెట్ ప్రయోగం అని గుర్తుపెట్టుకోవాలి. దీని ద్వారా NVS-02 అనే ఉపగ్రహాన్ని పంపించాము. ఇస్రో ఇప్పటి వరకు 5 శాటిలైట్స్ ఏ రోజు పంపించింది? 2017 ఫిబ్రవరి 15వ తారీఖున ఒకేసారి PSLV C-37 రాకెట్ ద్వారా ఎన్ని ఉపగ్రహాలు పంపించింది? 104 శాటిలైట్స్, 104 ఉపగ్రహాలు పంపించింది ఇస్రో. 5 శాటిలైట్స్ ఇన్ ఇస్రో 2017 ఫిబ్రవరి 15వ తారీఖున ఎన్ని శాటిలైట్స్? 104. చాలా ఇంపార్టెంట్ అన్న. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విద్యపై ఖర్చు తీసికట్టు అంట. విద్యపై ఖర్చు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే విద్యపై ఖర్చు తీసికట్టు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎడ్యుకేషన్కి చాలా తక్కువ ఖర్చు పెడుతున్నానన్న. చాలా తక్కువ అమౌంట్ ఖర్చు పెట్టినట్టు వార్తలకు వచ్చింది. ఎడ్యుకేషన్కి అంత ప్రయారిటీ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విద్యపై ఖర్చు తీసికట్టు. కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎడ్యుకేషన్కు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఎక్కువ ఖర్చు పెట్టకుండా చాలా తక్కువ ఖర్చు పెట్టినట్లు చాలా తక్కువ అమౌంట్ ఖర్చు చేస్తున్నాయండి ఎడ్యుకేషన్కి. చాలా తక్కువ ఖర్చు, ఎడ్యుకేషన్కి అంత అమౌంట్ ఖర్చు పెట్టలేదు అని ఇటీవల కాలంలో ఒక రిపోర్ట్ వచ్చింది. మా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఒక్కసారి మనం గమనిస్తే దేశ బడ్జెట్లో విద్యా రంగంపై చేసే వ్యయము తీసికట్టుగా ఉంటుంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం చేసే ఖర్చు జీడిపిలో 0.3% నుండి 0.4% మధ్యలో ఉందంట. అంతకు మించి పెరగలేదు. నెక్స్ట్ వన్, కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వాలే విద్యారంగంపై కాస్త అధిక వ్యయం చేస్తున్నాయి. కానీ అది కూడా జీడిపిలో 2.5% నుంచి 2.7%. గమనించాలి, కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ కోసం అయితే మనకి 0.3 నుంచి 0.4 వరకు ఖర్చు పెడుతుంది అమౌంట్. అదే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే 2.5% నుంచి 2.7% వరకు ఖర్చు చేస్తున్నాయి. అలా ఎవరిచ్చే రిపోర్టు? RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒక్కసారి మనం చూస్తే సంవత్సరము అండ్ జీడిపిలో శాతము రాష్ట్రాల వ్యయము కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ మనకి 2020-21 సంవత్సరంలో రాష్ట్రాల వ్యయం 2.7% ఉంది. అదే కేంద్రం యొక్క వ్యయం 0.4%. నెక్స్ట్ వన్, 2021-22 విద్యా సంవత్సరంలో రాష్ట్రాల వ్యయం 2.5%, కేంద్రం యొక్క వ్యయము 0.3%. నెక్స్ట్ వన్, 2022-23 విద్యా సంవత్సరంలో రాష్ట్రాల వాటా 2.5%. అదే కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యయం ఎంత అంటే 0.4%. నెక్స్ట్ వన్, 2023-24 ఎడ్యుకేషన్ అనే పర్పస్ రాష్ట్రాల వ్యయం 2.6%, కేంద్ర ప్రభుత్వం 0.4%. నెక్స్ట్ వన్, 2024-25 అనే విద్యా సంవత్సరం 2.6% ఖర్చు పెట్టాయి ఇక్కడ రాష్ట్రాల వాటా. అదే కేంద్ర ప్రభుత్వం 0.3%. చూస్తూ ఉండాలి.
అంటే ఎడ్యుకేషన్కి అమౌంట్ అంతగా ఖర్చు పెట్టలేదని వార్తలు రావడం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ డే ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తారీఖున జరుపుకుంటాం. భారతదేశం తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు చూసుకోవాలి? ప్రజెంట్ విద్యాశాఖ మంత్రి ఎవరు భారతదేశానికి? అంటే విద్య గురించి భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు, ఏ ఇయర్లో చేశారు, భారతదేశంలో ఎడ్యుకేషన్కు ఏ ప్రణాళిక ప్రాధాన్యత ఇచ్చింది, ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు చాలా ప్లస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీకు. నారీ శక్తితో వికసిత్ భారత్. నారీ శక్తితో వికసిత్ భారత్ అంటే మహిళలు కూడా అన్ని రంగాలు ఇంప్లిమెంట్ అవ్వాలి, డెవలప్మెంట్ అవ్వాలి. మహిళలు కూడా అన్ని రంగాలు భాగస్వామ్యం అవుతేనే మనం 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది అనే ఉద్దేశంతో 2025 మార్చి 8వ తారీఖున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉంది కదా. ఆ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే భారతదేశం ఏ నినాదంతో జరుపుకుంటుంది? భారతదేశం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ విధంగా జరుపుకుంటుంది? దానికి ట్యాగ్ లైన్ ఏంటి? చాలా ఇంపార్టెంట్. మరి ఈ సంవత్సరం మహిళా దినోత్సవం నినాదం ఇదే. ఏంటంటే గమనించాలి, నారీ శక్తితో వికసిత్ భారత్ అనే నినాదంతో. నారీ శక్తి అంటే మహిళలు కూడా అన్ని రంగాల భాగస్వామ్యులు అవుతేనే 2047 నాటికి డెవలప్డ్ కంట్రీ ఇన్ ఇండియా మారబోతుంది. ఇక్కడ మనం గమనిస్తే నారీ శక్తితో వికసిత్ భారత్ అనే నినాదంతో శనివారము అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఆ రోజున ఢిల్లీలో విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో జాతీయ గోష్ఠి జరుగుతుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి అన్నపూర్ణదేవి గారు ప్రకటించారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే మనకి అన్నపూర్ణదేవి గారు ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే శరత్ కమల్ ఆచాంట రిటైర్మెంట్ ప్రకటించినట్టు వార్తలకు వచ్చారు. శరత్ కమల్ ఆచాంట ఏ క్రీడా రంగానికి చెందినవారు? ఏ క్రీడకి చెందినవారు? గమనించాలి. శరత్ కమల్ ఆచాంట టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు. మరి శరత్ కమల్ ఆచాంటకి మనం గమనిస్తేనన్న 2004లో అర్జున అవార్డు వచ్చింది. నెక్స్ట్ 2018లో పద్మశ్రీ అవార్డు ప్రకటించారు. నెక్స్ట్ 2022 క్రీడారంగంలో అత్యున్నత అవార్డు మేజర్ జ్ఞాన్చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది. ఎవరికి వచ్చింది? శరత్ కమల్ ఆచాంట. అదే మేజర్ జ్ఞాన్చంద్ ఖేల్ రత్న అవార్డు 2023లో ఒక 2 మెంబర్స్కి వచ్చింది. ఆ 2 మెంబర్స్ ఎవరంటే సిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్. వీళ్ళిద్దరు కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్స్. మరి 2024లో మేజర్ జ్ఞాన్చంద్ ఖేల్ రత్న అవార్డు ఎంతమందికి వచ్చింది? 4 మెంబర్స్. చాలా ఇంపార్టెంట్. 2024లో 4 మెంబర్స్కి ప్రకటించారు. 2025 రాష్ట్రపతి చేతి మీద తీసుకున్నారు. ఏ అవార్డు అంటే క్రీడారంగంలో అత్యున్నత అవార్డు మేజర్ జ్ఞాన్చంద్ ఖేల్ రత్న అవార్డు. 4 మెంబర్స్. ఆ 4 మెంబర్స్లో మను బాకర్ ఉన్నారు. మను బాకర్ ఎవరమ్మా? షూటింగ్ ప్లేయర్. సెకండ్ వన్ ప్రవీణ్ కుమార్ ఎవరు? ఐ జంప్ క్రీడాకారుడు. మరి ఐ జంప్ క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ ఎవరంటే ఒక పారా అథ్లెటిక్ మీన్స్ పారా వికలాంగుడు అని అర్థం. మరొక పర్సన్ హర్మన్ ప్రీతి సింగ్ హాకీ ప్లేయర్. మరొక పర్సన్ డి గుకేష్. ఈ నలుగురికి 2024లో మేజర్ జ్ఞాన్చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది. చాలా ఇంపార్టెంట్. క్రీడారంగంలో అత్యున్నత అవార్డు. ఆ 4 మెంబర్స్ మను బాకర్, ప్రవీణ్ కుమార్, నెక్స్ట్ హర్మన్ ప్రీతి సింగ్, డి గుకేష్. అలాంటి శరత్ కమల్ ఆచాంట కూడా ఈ అవార్డు వచ్చింది. అంటే క్రీడారంగంలో అత్యున్నత అవార్డు మేజర్ జ్ఞాన్చంద్ ఖేల్ రత్న అవార్డు. ఏ ఇయర్లో వచ్చింది? మనకి 2022లో, 2022లో, 2018లో పద్మశ్రీ వచ్చింది. దీనికి 2004లో అర్జున్ అవార్డు వచ్చింది. అర్జున్ అవార్డుని 1961లో ప్రారంభించాం. అర్జున్ అవార్డు ప్రైజ్ మనీ 15 లక్షలు. పద్మ అవార్డును 1954లో ప్రారంభించారు. దీనికి నో ప్రైజ్ మనీ. ఇలా చూస్తూ ఉండాలి పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో ఒకసారి చూద్దాం. ద ఫస్ట్ వన్, చంద్రయాన్ 2 ప్రయోగం ఏ రోజున జరిగింది? ఫస్ట్ వన్ చంద్రయాన్ 1 ప్రయోగం 2008 అక్టోబర్ 22.
చంద్రయాన్ 2 2019 July 22nd, చంద్రయాన్ 3 2023 July 14. వాడు ఏమడిగాడు? చంద్రయాన్ 2. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్, ఆప్షన్ 1 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన ప్రపంచ శాంతి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? వరల్డ్ పీస్ డే. మన ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 21 వరల్డ్ పీస్ డే. సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. అక్షరాస్యత దినోత్సవం, ఇది మా ప్రీవియస్ క్వశ్చన్ ఇది. సెప్టెంబర్ 14 నేషనల్ హిందీ డే. నేషనల్ హిందీ డే, జాతీయ హిందీ భాష దినోత్సవం. సెప్టెంబర్ 22 వరల్డ్ రైనోస్ డే, ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం. ఓకే, ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం? సెప్టెంబర్ 22. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజున్న కరెంట్ అఫైర్స్ ఇవి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సరే, డిఎస్సిలో గ్యారెంటీగా విజేతలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఎందుకు రాదో చూద్దాం జాబ్ అనేది. కరెంట్ అఫైర్స్ అనేది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీకు డిఎస్సిలో డిసైడింగ్ ఫ్యాక్టర్. గత డిఎస్సిలో ఎవరైనా ఒక జాబులో ఒక మార్కులో మిస్ అయ్యింది అంటే వారు ఎవరో కాదన్న జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సరిగ్గా రాకపోవడం వల్ల, లేదా సరైన అవగాహన లేకపోవడం వల్ల మీకు కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ రెగ్యులర్గా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 2 లింక్ చేసి నేను ఇస్తా. మీరు ఎంతవరకైనా రాసుకోవచ్చు. అద్భుతంగా నోట్స్ రాయండి. ఆల్ ది బెస్ట్.